నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే కేంద్రీయ విద్యాలయాల నుండి మనకి టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జనవరి 31, 2019 రావడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చి దగ్గరగా మనకి ఒక 8 days అయితే కంప్లీట్ అవుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే ఫిబ్రవరి 16 అనేది చివరి తేదీ. ఇంకా మనకి దగ్గరగా ఒక 9 days అయితే టైం అయితే ఉంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఆఫ్లైన్లో ఫిబ్రవరి 16వ తారీఖు లోపు అయితే అప్లై చేయాలి. ఎవరైతే ఫిబ్రవరి 16వ తారీఖు లోపు అయితే అప్లై చేస్తారో వారిని ఫిబ్రవరి 22వ తారీఖున ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి అయితే పిలిచి వారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ ఆఫ్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా మనం మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి, వీటికి శాలరీస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో చూసుకున్నట్లయితే మనకి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ హిందీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి హిందీ ఆర్ సాంస్క్రిట్లో పీజీ అనేది చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే బీఈడీ కూడా చేసి అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే 27,500 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి టీజీటీ అంటే ట్రైనడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్. ఇందులో చూసుకుంటే మనకి ఇంగ్లీష్, హిందీ అదేవిధంగా సైన్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. దానితో పాటు మనకి ఏదైతే బీఈడీ ఉందో బీఈడీ కూడా రెలవెంట్ సబ్జెక్టులు అయితే చేసి ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే 26,250 రూపాయలు అనేది పే స్కేల్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్. దీనికి చూసుకున్నట్లయితే మనకి స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్లో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు డిఈడి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా సీటెట్ కూడా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 21,250 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి డాన్స్ టీచర్ కమ్ కోచ్కి సంబంధించినటువంటి పోస్టులు. దీనికి కూడా ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ రావాలి. 10th క్లాస్లో కూడా 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. అదేవిధంగా మనకి ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీ నుండి మనకి ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ డాన్స్కి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 21,250 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్. దీనికి చూసుకుంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ కానీ చేసి అయితే ఉండొచ్చు. లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీసీఏ కానీ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థికి చూసుకుంటే 26,250 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి అయితే ఉంది. దీనికి చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దాంతోపాటు మనకి ఏదైతే గేమ్స్కి సంబంధించి కోర్స్ ఉందో ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 21,250 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి నర్సింగ్కి సంబంధించి కౌన్సిలర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. అదైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత మనకి ప్రియారిటీకి సంబంధించి అయితే కూడా ఉన్నాయి. అంటే మ్యూజిక్ టీచర్కి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రైమరీకి సంబంధించి దానికి సంబంధించిన వివరాలు కూడా మెన్షన్ చేశారు. ఇక మనకి నాన్ టీచింగ్ కేటగిరీలో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయాలని మెన్షన్ చేశారు. హిందీలో చూసుకుంటే 30 words per minute అనేది టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 15,000 రూపాయలు అనేది శాలరీగా మెన్షన్ అయితే చేశారు. వర్కింగ్ నాలెడ్జ్ అనేది హిందీలో ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దాన్ని అయితే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా డీసీఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీకు అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే మనకి జర్మన్ టీచర్కి సంబంధించి కూడా పోస్ట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చాలా తక్కువ మందికి అయితే ఉంటాయి. సో దీని గురించి అయితే నేను చెప్పట్లేదు. దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థికి 26,250 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి కేంద్రీయ విద్యాలయాల నుండి 11 కేటగిరీల పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల జరగడం జరిగింది. ఇవి చూసుకుంటే మనకి కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ కాంట్రాక్ట్ అనేది 1 year అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే అదైతే కనపడుతుంది. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి పార్ట్ టైం కాంట్రాక్ట్ అని కనపడుతుంది. అదైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వారు
వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింకు అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. అదైతే డౌన్లోడ్ చేసుకుని ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. స్టార్టింగ్గా మనకి 25,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.